ఇక్కడ చూసేసుకోండి ఆల్రెడీ పొగలు అయితే వస్తున్నాయి. మీకు పొగలు కనిపిస్తున్నాయో లేదో కానీ ఆల్రెడీ పొగలు అయితే రావడం స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ లాస్ట్ లో మాట్లాడతా. గైస్ ఇదే అగారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ మల్టీ కుక్కర్. మీరు నార్మల్ గా ఎలక్ట్రిక్ కుక్కర్స్ అయితే వస్తూ ఉంటారు కదా, దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం డిఫరెంట్ అయినటువంటి మల్టీ కుక్కర్. ఇది మనకు అగారో బ్రాండ్ వాళ్ళు అయితే పంపించారు, సో రివ్యూ ఏమని చెప్పేసి. ఒకవేళ నేనే పర్సనల్గా కొనుక్కుంటే ఏం చెప్తా అనేది ఈ వీడియోలో చెప్తాను. ప్రోస్ కాన్స్ రెండు కూడా చెప్తా. పంపించారు అని చెప్పేసి పాజిటివ్స్ అయితే చెప్పను, ఏం అనిపించిందో అదే చెప్తా. పాజిటివ్ ఉంటే పాజిటివ్, నెగిటివ్ ఉంటే నెగిటివ్ మాత్రమే చెప్తాను. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి, సో దట్ వేరే వాళ్ళకి రీచ్ వెళ్తూ ఉంటుంది. సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, సో నేనేం వీడియో పెట్టినా కూడా మీకు ఫాస్ట్గా అయితే వస్తూ ఉంటుంది. డైరెక్ట్ మనకు బాక్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకు ఒక లిడ్ అనేది వస్తుంది. ఈ లిడ్ కూడా మనకు గ్లాస్ లిడ్ అయితే వస్తుంది. ఇంకా అట్లనే మనకు డైరెక్ట్ ఎలక్ట్రిక్ మల్టీ కుక్కర్ మాత్రం వస్తుంది. ఇంకా అట్లనే లోపల మనకు పాట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. యూజర్ మాన్యువల్ కూడా వస్తుంది. ఇంకా అట్లనే మనకు ఒక మెజరింగ్ కప్ వస్తుంది, ఒకటి స్పూన్ అయితే వస్తుంది. ఓవరాల్ గా వస్తున్నటువంటి ఎక్విప్మెంట్స్ అయితే లోపల అయితే ఇవే. ఇక్కడ మనకు బాక్స్ మీద చూసుకున్నట్టు ఏది ఉంటే, ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ లాస్ట్ లో మాట్లాడతా. ఇక్కడ బాక్స్ మీద కానీ చూసుకుంటే డిటాచబుల్ పవర్ కార్డ్, కూల్ టచ్ హ్యాండిల్స్, అల్యూమినియం ఇన్నర్ పాట్, గ్లాస్ లిడ్ అని చెప్పేసి అయితే ప్రొవైడ్ చేసారు. సో దట్ ఇవన్నీ అయితే వస్తున్నాయని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు దీంట్లో హైలైట్ అనిపించింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ దీని కలర్ బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే, దీని గ్లాస్ లిడ్ వచ్చింది కదా, ఇది చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనము దీంట్లోనైతే నాట్ ఓన్లీ రైస్ కి సంబంధించినటువంటిది మీరు చాలా రకాలుగా వేరియస్ అయితే చేసేసుకోవచ్చు. మీరు దీన్ని రైస్ అయితే కుక్ చేసుకోవచ్చు, లేకపోతే కర్రీస్ కూడా చేసేసుకోవచ్చు. ఇంకా అట్లనే కానీ చూసుకుంటే మీరు క్వినోవా లేకపోతే మన ఓట్స్ టైప్ ఏం చేసుకోవాలనుకున్నా కూడా ఈ మల్టీ కుక్కర్ని యూజ్ చేసేసి మీరైతే ఈజీగా అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకు పాట్ కానీ చూసుకున్నట్టయితే మనకు వీళ్ళైతే సింగిల్ పాట్ ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ 2 పాట్స్ ఇస్తే బాగుందని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్ అనిపించింది. ఇక్కడ మనకు ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు టెంపరేచర్ కంట్రోలింగ్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. సో మీరు ఏదైనా అడ్జస్ట్ చేసుకునేటప్పుడు మీరు టెంపరేచర్ని కూడా కంట్రోలింగ్స్ అయితే చేసేసుకోవచ్చు. ఇది గుడ్ అని చెప్పేసుకోవచ్చు. మీరు నార్మల్గా వేరే దాంట్లో చూసుకుంటే మీకు ఈ టెంపరేచర్ కంట్రోలింగ్ ఆప్షన్స్ అయితే ఉండవు. మీరు నార్మల్గా ఎటువంటి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ మీద కానీ చూసుకుంటే, ఎలక్ట్రిక్ కుక్కర్స్ మీద కానీ చూసుకుంటే ఈ టెంపరేచర్ కంట్రోలింగ్ ఆప్షన్ ఉండదు. బట్ దీంట్లో మనకు ఈ టెంపరేచర్ కంట్రోలింగ్ అనే ఆప్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. సో ఇది ఒక గుడ్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇవి బెటర్ అని చెప్పేసుకోవచ్చు. ఒకటి లాస్ట్ లో చెప్తా అన్నా కదా, ఇక్కడ బాక్స్ మీద ఉన్నటువంటి చూసుకుంటే మనకు డిటాచబుల్ పవర్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేసేసారు. బట్ గుర్తుపెట్టేసుకోండి, దీనికి ఉన్నటువంటి అటాచబుల్, దాన్ని మనం డిటాచబుల్ అయితే వేసేసుకోలేము. ప్రీవియస్లీ నేను ఒక అగారో వాళ్ళకి సంబంధించినటువంటి అగారో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ చేసిన కదా, దాంట్లో అయితే మీకు డిటాచబుల్ ఉంది. సో మీరు ఈజీగా రిమూవ్ చేసేసి తీసుకెళ్ళచ్చు. బట్ దీంట్లో మాత్రం మీరు ఇట్లా రిమూవ్ అయితే చేయరాదు పవర్ కార్డ్ని. సో దానికే ఉంటుంది, ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడ హ్యాండిల్స్ అయితే వచ్చేసినాయి కదా, ఇవి మనకు కాలవు. అంటే లైక్ ఏంటి అంటే, మనము రైస్ అనేది బాయిల్ అయిపోయిన తర్వాత మీరు పట్టుకున్నారనుకోండి, ఈ హ్యాండిల్స్ అనేవి కాలవు. నాకు జస్ట్ ఏంటి అంటే, నాకు కింద పడేసి ఇక్కడ డ్యామేజ్ అయింది. ఇది దాని ప్రాబ్లం ఏం కాదనుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే, మనకు వీళ్ళు ఒక స్పూన్ ప్రొవైడ్ చేసారు, మెజరింగ్ కప్స్. సో దీని నుంచి మనం ఈజీగా మెజరింగ్ అయితే వేసేసుకోవచ్చు. పాట్స్ 2 ఇస్తే ఒకటి బాగా అనిపించింది. ఓవరాల్గా నాకు అనిపించినటువంటి ఈ ఫీల్ అయితే ఇది నాకైతే ఓవరాల్గా నచ్చింది. నాకు 2 మైనస్ పాయింట్స్ అనిపించింది. ఏంటంటే, ఒకటి 2 బౌల్స్ ఇస్తే బాగుండని చెప్పేసి అనిపించింది. రెండోది ఇక్కడ డిటాచబుల్ అని చెప్పేసి ఇచ్చారు, బట్ ఇక్కడ అటాచబుల్ అయ్యి ఉంది. దాన్ని డిటాచ్ అయితే వేయలేము వైర్ని అయితే. ఈ 2 చూసుకుంటే బాగుండి అనిపించింది. ఓవరాల్గా ప్రోడక్ట్ అయితే నాకు బాగా నచ్చింది. ఒకవేళ బై చేసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి బై అయితే వేసేసుకోవచ్చు.